మీ దగ్గర నా మనిషి ఎవడో ఉన్నాడని వాణ్ణి కనుక్కోవాలని తెగ ట్రై చేశారు కదా. వాడెవడో కాదు, చేతన్గా వచ్చిన సునైనా లవర్. వాడు గంగాధరాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయాడు. ఎవరైనా ఎదురు తిరిగి రెచ్చిపోయారో చచ్చిపోతారో. రేయ్, వీళ్ళందరినీ తీసుకెళ్లి రూములో పడేయండ్రా. అమృత గారు, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు నేను సునైనా లవర్ని కాదు, వికాస్ మనిషిని. ఆస్ట్రేలియాలో ఉన్న చేతన్ భగత్ కు, ఢిల్లీలో ఉన్న సునైనాకు నెట్లో లవ్ స్టోరీ నడుస్తుంటే మధ్యలో ఫోటో మార్చి సునైనా లవర్ గా పెళ్లికొచ్చాను. అసలు నా పేరు చేతన్ కాదు, సునైనా ప్రేమికుణ్ణి నేను కాదు, చేతన్ భగత్. చేతన్ పేరు మీద నేనొచ్చాను. పాపం సునైనా కూడా కనుక్కోలేకపోయింది. కాకపోతే ఆ చేతన్ భగత్ పెళ్లికొడుకు చైతన్య ఫ్రెండ్ అని, వాడి కూడా పెళ్లికొచ్చాడని ఆలస్యంగా కనుక్కున్నాను. అవును, ఇంతకీ చేతన్ భగత్ సునైనా కనిపించరే? ఎక్కడున్నారు? సరే, వాళ్ళ సంగతి తర్వాత. ముందు మీరెదురు బయలుదేరండి. అక్కడ మా బాస్ వికాస్ మీ గురించి వెయిట్ చేస్తుంటాడు. బయలుదేరండి. రేయ్, భగత్, ఏం చేద్దాం? అదే నాకు అర్థం అవట్లేదు. అసలు అమృత పిల్ల ఆగిపోవడానికి కారణం నేనే అయ్యానని చాలా బాధగా ఉంది. ఏయ్, అలాంటిదేం లేదు. నువ్వేం ఫీల్ అవ్వకు. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. ఇందులో నీ తప్పేముంది చెప్పు. నీ ప్లేస్లో డీజిల్ వార్ అవడం వల్లే కదా ఇదంతా జరిగింది. నువ్వు నా కళ్ళ ముందున్నా కూడా కనుక్కోలేకపోయాను భగత్. ఇదంతా నా వల్లే జరిగింది. సారీ భగత్. ఇట్స్ ఓకే.
ఇప్పుడు మనం బాధపడే ప్రయోజనం లేదు. అమృత్ గారు ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి హెల్ప్ చేయగలిగితే చాలు. ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను. చేతన్, వికాస్ చెప్పినట్టుగా మేమిద్దరం బయలుదేరుతున్నాం. వెరీ గుడ్. ఆలస్యం చేయకుండా వెళ్ళండి. దయచేసి వీళ్ల పెళ్లిళ్ళు మాత్రం ఆపకండి. అలాగే అమృత గారు. ఏ విక్రమ్ భాయ్, ఇక్కడి నుంచి బయలుదేరాక మధ్యలో నీ మాఫియా తెలివితేటలు చూపించావో ఇక్కడున్న వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా చంపేస్తాను. నేనేం చేయను, వికాస్ చెప్పినట్టే చేస్తాను. వీళ్ళ జోలికేళ్లకు. వికాస్ చెప్పినట్టుగా అమృత పెళ్లి చేసుకోలేదు. వీళ్ళ పెళ్లిళ్ళు మాత్రం ఆపకు. అలాగే, నీ కోరిక నెరవేరుస్తాను. బయలుదేరండి. నువ్వేమీ భయపడకు. గంగాధరానికి ఏమీ కాదు. విక్రమ్ వెళ్లి గంగాధరాన్ని క్షేమంగా తీసుకొస్తాడు, సరేనా? రేణుక, నా ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే గంగాధరాన్ని తీసుకొస్తాను. నువ్వేం బాధపడకమ్మా. అమ్మా, ఈ అమృత బ్రతికుండగా నాన్నకేమీ కాదమ్మా. నువ్వు భయపడకు. అమృత, ఫినిష్. నీ లైఫ్ క్లోజ్. గుడ్ బై.
జగమే అలా ఇలా ఉయ్యాలై ఊగి మురిసిందిలే. నిండు నూరేళ్ల సావాసం స్ఫూర్తిమైన వనవాసం దండగుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం. అందమైన ఈ జంట కథ అందరిలాంటిది కాదు గదా. అందమైన ఈ జంట కథ అందరిలాంటిది కాదు గదా. ఆలోచించే అనుకున్నారట, ఆనందంగా విడిపోతారట. ఇంత కదా ఈ జంట కథ, ఇంత కదా ఈ జంట కథ. అందమైన ఈ జంట కథ అందరిలాంటిది కాదు గదా. ఇంత కదా ఈ జంట కథ, ఇంత కదా ఈ జంట కథ. అందమైన ఈ జంట కథ అందరిలాంటిది కాదు గదా. అమ్మ తల్లి, మనిషి జన్మకు పునర్జన్మకు ఆది అంతో అంతా నీలోనే ఉంది తల్లి. జాతకాల్లో ఉన్నట్టుగా ఆ కోనలకు జరగకుండా చూడు తల్లి. అసలు ఆ ముగ్గురు కోళ్ళు ఏం తప్పు చేశారని వాళ్ళకి ఇంత శిక్ష వేస్తున్నావు తల్లి? అమ్మ తల్లి, అమృత కోన తన అమ్మా నాన్నల ప్రేమ కోసం ఎంతో పరితపించింది. తండ్రి ప్రేమాభిమానాల కోసం ఈ ప్రపంచంలో ఏ ఆడకూతురు పడనన్ని కష్టాలను భరించింది. చివరికి అమృత కోనకి దక్కింది ఇదే నా తల్లి. సంతోషంగా కలుస్తారనుకున్న సమయంలో ఇటు బిడ్డకు మనువు దోషం,
అటు తండ్రికి చావుగన్ను పెట్టావు కదా తల్లి. ఈరోజు అమృత విక్రమ్ కోనలకు మనువైతే అంతా సంతోషంగా ఉంటారనుకున్నాను. వీళ్ళ మనువుకెళ్ళి పప్పన్నం తిందామని మనసారా ఆశీర్వదిద్దామనుకున్నాను. కానీ అమ్మా తల్లి, ఎలాగైనా ఆ అమృత కోన ఆశ నెరవేర్చు తల్లి. ఆ కోనకి రాబోయే గండం నుంచి తప్పించి ఆ తండ్రి కూతురుని కలుపు తల్లి. ఆ ముగ్గురు కోనల జాతకాలు బాగుండాలి తల్లి. కోరిన కోరికలు తీర్చే అమ్మల కన్నా అమ్మవు నువ్వు. ఈ కోయితర బాధను ఆలకించు తల్లి. అమ్మ తల్లి, ఆ ముగ్గురి స్నేహితుల గురించి నాకు అన్నీ తెలుసు. వాళ్ళ ఆశలు, ఆశయాలు, కన్నీళ్ళు అన్నీ చూశాను. ఈరోజు వాళ్ళకి రాబోతున్న ఆపదను చూసి నా మనసు కరిగిపోయింది. ఆ ముగ్గురు స్నేహితులు అనుకున్నట్లుగా ఆ దుర్మార్గుడు వికాస్ చావాలి తల్లి, చావాలి. ఆ ముగ్గురు కోనలు కలకాలం నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి తల్లి, వర్ధిల్లాలి. ఈ కోయిదరని నిన్నెప్పుడు నాకిది కావాలని అడగలేదు. నా ఈ ఒక్క కోరికను నువ్వే తీర్చాలి తల్లి. ఆ ముగ్గురు కోనలు ఈ జన్మలోనే కాదు, జన్మ జన్మలకు మళ్ళీ మళ్ళీ స్నేహితులుగా పుట్టాలి. ఈ కోరికను ఈ ముడుపులో పెట్టి కడుతున్నాను తల్లి. నువ్వే నెరవేర్చాలి తల్లి. కుర్రో కుర్రో